ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మార్చులు ధూళిపళ్ళ వీరయ్య చౌదరి 32వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం పరిధిలోని సంగం డైరీ మరియు DVC హాస్పిటల్ నందు MRI ఇమేజింగ్ సెంటర్ ఓపెనింగ్ ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఆర్థిక శాఖ మార్చులు పయ్యావల కేశవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. పరిస్థితుల్లో ప్రభుత్వం వేధింపులకు గురి చేసి తనల్ని ఇంకా జైలుకు పంపడానికి వెళ్ళినటువంటి తరుణంలో నన్ను బయటకు తీసుకురండి అని ఆయన అడగల, నా బయలు కోసం ప్రయత్నం చేయండి అని ఆయన అడగల. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తోంది. ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది సహకార సంస్థ. ఈ ప్రభుత్వం చేతిలో పడితే ఇది నలిగిపోతుంది, దీని పునాదులు కదిలిపోతాయి, దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, మీ దృష్టి దాని మీద పెట్టండి అని అడిగారు. సో దట్ స్పీక్స్ హిస్ కమిట్మెంట్ టు ది ఆర్గనైజేషన్. తండ్రి గారు నిర్మించినటువంటి రైతుల శ్రమతో ఎదిగినటువంటి ఈ సంస్థని ఒక దుర్మార్గపు ఆలోచనతో నలిపేయాలని చూస్తే ఏమాత్రం కూడా ఆయన డిస్టర్బ్ అవ్వకుండా ఆయన చెప్పినటువంటిది అదే ప్రయత్నం మేము చేసాం. ఈ సందర్భంగా ఆదినారాయణ గారిని గుర్తు చేసుకోవాలి. అడ్వకేట్ గారు మంచి గైడెన్స్ ఇచ్చి నిలబడ్డారు. ఆ రోజున కొన్ని వందల మందిని పెట్టి రికార్డులు తిప్పి దొరికినా కూడా దానిలో ఏమి లేదు, ఏం ఉండదు కూడా. ఎందుకంటే మాకేమి దీన్ని అడ్డం పెట్టుకోవాలని, దీన్ని కొనసాగించాలి, ఆశయాలు కొనసాగించాలనేది తప్పితే దీన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది చెట్ల కింద కూర్చొని చెప్తారు ధూళిపళ్ళ నరేంద్ర ఆదాయం నెలకు 2 కోట్లు ఉంటుంది అనుకుంటారు. ఆ చెట్ల కింద విని వైకాపా నాయకులు విని మొత్తం ACB వచ్చి 4 రోజులు ఎదికిన ఒక చిన్న ఇది కూడా దొరకల. నేను ఇందాకే గౌరవ మంత్రి గారికి చెప్పాను, ఈ హాస్పిటల్కి స్లాబ్ వేసేటప్పుడు ఒక 40 లక్షలు మేస్త్రికి డబ్బులు వేసాం. అసలు మేము మర్చిపోయాం ఆ మేస్త్రి ఎవరు. ACB వాళ్ళు సడన్గా పలానా పేరు ఆయన ఎవరని మమ్మల్ని అడిగితే మాకే గుర్తురాల. ఎవర్రా బాబు అంటే ఆ పని చేసిన వాళ్ళకి అకౌంట్లు ఉండవు కాబట్టి ఆ డబ్బులు ఒక అకౌంట్లో వేస్తాం. అతని పేరు మీద 40 లక్షలు బండి. చివరికి ఎవరంటే అతను మేస్త్రి అండి అంటే ఆ మేస్త్రిని పిలిపించారు. ఏంట్రా బాబు నీ అకౌంట్లో ఎందుకు బండి ట్రస్ట్ డబ్బులు 40 లక్షలు అంటే, బాబు మేము స్లాబ్ వేసాం, మా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఆ డబ్బులు వచ్చి మా అకౌంట్లో వేసారని చెప్పారు. సో అందరూ కాబట్టి ప్రతిదీ సంగం డైరీ కానీ ఇది కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇవన్నీ వ్యవస్థలు. మేము ఎప్పుడు విశ్వసించేది ఒకటే, ఎందుకంటే మేము నేర్చుకున్నది. ఎందుకంటే కేశవ వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా చేశారు, మేము చేసాం. ఆనం రామనారాయణ రెడ్డి గారిది రాజకీయ కుటుంబం. మేమందరం కూడా వ్యవస్థలు బాగుంటే మంచి జరుగుద్దని మేము నమ్మేవాళ్ళం. కాబట్టి ఆ వ్యవస్థల కోసం పోరాటం తప్పితే నేను 15 ఏళ్ళు సంగం డైరీ 1994లో నేను రిజైన్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ 2010లోనే నేను సంగం డైరీ చైర్మన్ అయింది. అంటే దాదాపు 16 సంవత్సరాలు నేను సంగం డైరీ చైర్మన్గా లేను.